నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, మరి మనం ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక ఊరిలో ఒక గొప్ప చిత్రకారుడు ఉన్నాడు. విగ్రహాలు చేయడం కానీ బొమ్మలు వేయడం కానీ తనకి తనే సాటి. విగ్రహం చేసినా మనిషి వచ్చి నిల్చున్నాడేమో అనేటట్టు ఉంటుంది. చిత్రలేఖనం వేసినా ఆ జీవం ఉట్టిపడేది. సరే, పెద్దవాడు అవుతున్నాడు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అంతిమ దశకి చేరుకున్నాడు. తనకి అర్థమైంది ఏదో రోజు వెళ్ళిపోవాలి అని. సరే, ఏం చేశాడంటే మృత్యువుని తప్పుదారి పట్టించడం కోసం తనకి ఇంత కళ ఉంది కదా, తనలాగే ఒక 10 విగ్రహాలు తయారు చేశాడు. మృత్యు వచ్చి తను తీసుకెళ్లే సమయంలో ఎవరు విగ్రహమో ఎవరు మనిషో తెలియకుండా ఉండడం కోసం. అంతటి గొప్పవాడు కదా, ప్రాణం పోసినట్టు చేస్తాడు కదా, తనలాగే 10 మందిని చేసుకున్నాడు. మృత్యు వచ్చి ఏదో తెలియకుండా వెళ్ళిపోతే తిని బతికేస్తాడని. సరే, నిజంగా అంత గొప్పగా తయారు చేసుకున్నాడు. 11 అక్కడ ఉన్నాయి, 10 నకిలీ, అసలు ఒకటి. అన్ని 11 చూస్తే అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. జీవం పోసినట్టే, వచ్చి మనిషి వచ్చి నిల్చున్నట్టే, కదలకుండా నిల్చుంటే ఎట్లా ఉంటుందో అలాగే ఉన్నాయి 11 కూడా. సరే, ఆ రోజు మృత్యు వచ్చింది తీసుకువెళ్ళడానికి వచ్చి చూస్తే, బా, ఏమి పనితనం, ఏమి గొప్పతనం, ఎంత నిజంగా అపర బ్రహ్మ, ఇంకొక సృష్టిలాగా ఉంది, ఎంత గొప్ప ఆర్టిస్టు, ఎంత గొప్ప పనితనం అని చెప్పి మృత్యువు కూడా చాలా మెచ్చుకుంటుంది. చూస్తుంది ఎక్కడ ఎలా తీసుకెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళాలి, సమయం మించిపోయే లోపు తీసుకువెళ్ళాలి, సమయం మించిపోతే మళ్ళీ వృధా అవుతుంది, వదిలేసి వెళ్ళాలి. ఏమిటి పరీక్ష అని మృత్యువు ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా తీసుకువెళ్ళాలి, ఇందులో అసలైంది ఏది, నాకు అర్థం కావట్లేదు, ఈ 11లో అసలైంది ఎవరున్నారు అని చెప్పి ఆలోచిస్తుంటే అన్నీ అసలులాగే ఉన్నాయి, ఎక్కడా తేడా కనిపించట్లేదని చెప్పేసి ఇక వెనక్కి తిరిగి వెళదాం అని చెప్పి అనుకున్న టైంలో అంటుంది కావాలనే, బా, ఇంత గొప్పగా చేసిన, ఇంత పనితనం ఉండి అపరబ్రహ్మ అనిపించుకునేటువంటి వాడు ఇంత చిన్న లోపాన్ని ఎలా గుర్తించలేకపోయాడు? ఈ లోపం తనకు అర్థం కాలేదా? ఇంత చిన్న లోపం గుర్తించలేకపోయాడా? అనంగానే వెనక నుంచి దాక్కున్నవాడు 11వ వాడు బయటకు వస్తాడు. ఏయ్, లోపమా? ఎక్కడుంది? నా విగ్రహంలో లోపమా? నేను చేసిన పనితనంలో తేడాలు ఉన్నాయా? ఎక్కడ లోపం చూపించు అనిపించింది. తేడా ఇదేరా, నీ అహంకారమే తేడా. నీ అహంకారమే నీ మృత్యు రూపంలో నిన్ను తీసుకొచ్చింది. నువ్వు కాముగా ఉంటే నేను వెళ్ళిపోయేదాన్నేమో, కానీ నీ అహంకారమే నిన్ను మృత్యువుకి దగ్గర చేసింది. అంటే చిన్న మాట అంటే తట్టుకోలేకపోయాడు. పొగిడిని అన్ని గొప్పగా అనుకున్నాడు. ఎవరికైనా అహంకారం ఉంటే ఈ కథ మనకి ఏం చెప్తోందంటే నీ పతనానికి నీ అహంకారమే మూలం. కాబట్టి ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండగలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఇలా అహంకారం చూపిస్తే ఇలాగే అయిపోతారు, మృత్యువుకి ఎదురు వెళ్ళిపోతారు. కాబట్టి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోండి. మంచి స్టోరీ గురుగారు. మీరు